హాయ్ అండి, నేను మీ అంజయ్య. క్రొయేషియాలో గాంధీజీ విగ్రహం ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఆ, రంజిత్ అన్వెల్స్ అనే ఒక యూట్యూబర్, ఆ, అతను ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాడు. అతను వస్తుందని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసిన చూద్దామని. ఇక్కడికి లొకేషన్ ఇక్కడనే పెట్టాడు. ఆ, ఇదే అంటే చాలా దూరమేం లేదు, మా రూమ్ కూడా దగ్గరనే ఉంది. అతన్ని కలుద్దామని వచ్చేసిన. చూద్దాం కలుస్తాడో లేదో. మరి ఈ గాంధీజీ విగ్రహం చూడండి, క్రొయేషియాలో జాగ్రబ్ క్యాపిటల్ సిటీ జాగ్రబ్లో గాంధీజీ విగ్రహం ఉంది. ఇది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చూశాను. ఎన్నోసార్లు ఇక్కడికి కూడా ఆర్డర్లు ఇచ్చేందుకు వస్తా అన్నట్టు. ఇది ఒక పెద్ద పార్కు. ఇక్కడికి ఆర్డర్లు వస్తాయి, ఆర్డర్లు ఇచ్చేందుకు వస్తా అన్నట్టు. ఇక అతను వస్తున్నా అన్నాక కలుద్దామని చెప్పి వచ్చేసిన. చూద్దాం మరి. ఓకే, కలుద్దాం. బాయ్. ఇక్కడ గాంధీజీ విగ్రహం ఉంది, చూపిస్తా చూడండి. గాంధీజీ క్యాష్ కాడ ఉంటా అన్నాడు అతను. ఇక్కడికి వచ్చిన గాంధీ తాత విగ్రహం మన క్రొయేషియాలో వినూత్నమైన విగ్రహం ఉన్నది ఇక్కడ. ఏ బాబు, మన గాంధీ తాత విగ్రహం. మహాత్మా గాంధీ. విగ్రహం కాడనే ఉన్నా, ఎప్పుడు వస్తాడో. అడ్జస్ట్మెంట్ అంటే ఫీల్ అవుతున్నా, ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళి అతన్ని కలవాలా అని చాలాసార్లు వెయిట్ చేశాను, కానీ కలలేదు. చూద్దాం ఇప్పుడన్నా కలుస్తాడని చూస్తున్నా. ఓకే, మరి అతను వచ్చేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. బాయ్. పార్క్ ఇలా ఉంటుంది. హాయ్. నో ఐ హావ్ వెయిటింగ్ ఇన్ మై ఫ్రెండ్. ఓకే, బాయ్. ఎక్కడో ఉంటాడు రంజిత్ అన్వెల్స్. చూద్దాం కలుస్తాడా కలవడా. ఇక్కడికే వస్తా అన్నాడు, లొకేషన్ పెట్టాడు.
చూసేద్దాం పదండి అన్నీ. నిన్న అతను నైట్ ఇక్కడనే స్టే చేసిండు, కానీ అక్కడ కనబడుతుంది కదా, అక్కడే స్టే చేశాడు. స్టే చేసిండు కానీ మాకు పని తీరదు కదా, అందుకోసం పని బంద్ పెట్టుకొని మరీ వచ్చాను కలుద్దామని. కలుస్తాడా లేడా, మీట్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఇక్కడ అందరూ స్విమ్మింగ్ చేస్తారు. అందుకే రోజు 70-80 చెప్తాను. ఇవన్నీ కొండలు ఇన్ని కొండలు లేదు సార్, రోజు ఎక్కుతూనే ఉన్న కొండలు. ఒకటి ఎక్కుతాను అయిపోయింది రా అంటే ఇంకోటి వస్తుంది, అయిపోయింది రా అంటే ఇంకోటి వస్తుంది. ఆ కొండల మీకు వ్యూ మస్తు ఉన్నాయి అసలు. మామూలుగా ఎక్కుతాం కదా, వీళ్ళు ఇక్కడ ఎంబసీ వాళ్ళ కమ్యూనికేషన్ మంచిగా ఉంది. మీరు అక్కడ దాకా వచ్చి కదా అన్న, మీరు వాళ్ళకి తెలియదేమో, లేకుంటే ఇన్వైట్ చేస్తుండే ఖచ్చితంగా. నువ్వు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటామన్నా ఇక్కడ? నిన్న వచ్చిన, రేపు పొద్దున పోదామని అనుకుంటాను. నిన్న మీకోసం ఒక రౌండ్ వేసి సిటీ అయితే నిన్న సోమవారం నుంచి వస్తున్నా అన్నారు. సైకిల్ ట్రాక్ మొత్తం లేదు. సో కాబట్టి లొకేషన్ లొకేషన్ సిటీ అవుట్స్కట్స్ వెళ్ళి ఇట్లా కొండలను చూసిన ఒక రూట్ ఉంటుంది చూసిన, హైవే కాకుండా పక్కన ఆ పైన ఇట్లా మొత్తం ఎక్కుకుంటా దిక్కుంటా ఆ రూట్ చాలా తప్పే ఉన్నాయి. మీరు సంబోర్ వచ్చినప్పుడు మా నువ్వు వాడికి వచ్చినాక సంబోర్ అన్నారుగా, అన్న తర్వాత మా బ్రదర్స్ అన్నవారు నచ్చినాడు, నువ్వు బయటకు వీళ్ళందరూ ఇటు అడుగు నీకు మిసైల్ బాగా వస్తున్నాయట, నువ్వు వెళ్ళు అని చూసి అతనికి క్రొయేషియా స్లోవేనియాలో ఉన్నట్టు మెసేజ్ చేస్తున్నాడు. అతను ల్యూబ్లియానాలో ఉన్నట్టు. నా ఫోన్లోకి వెళ్ళి ఫోటో రావాలంటే ఖర్చు అవుతుంది అన్న. ఇటువైపు మంచిగా వస్తుంది.
సూర్యుడు అంటున్నాడు కదా అవునవును ఇట్లా నిలబడితే బాగా వస్తే సైకిల్ మొత్తం పడతా అన్నది అట్లా పెట్టిన ఓకే ఇది చూడొచ్చు అంజనా పోయే వీడియో తీసుకుంటా వీడియో తీయాలా అందరూ ఇటు రావాలి బాగా మంది ఉన్నారు మనం దాదాపు వెళ్తున్నప్పుడు ఒక బ్లాగ్ తీద్దామన్నా మళ్ళీ పోతుంది ఇక